ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. ఫైండ్ టూ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 365. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం ఏ విధంగా చేస్తాం. సో ఇక్కడ లెట్ ద టూ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ బి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 ఎందుకంటున్నా అంటే కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, దట్ మీన్స్ వరుస సంఖ్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకో, 4 + 1 5. 6 తీసుకున్నాం అనుకో, 6 + 1 7. 7 తీసుకున్నాం అనుకో, 7 + 1 8. ఆ విధంగా అనమాట. కన్సిక్యూటివ్ అంటే వరుసగా వస్తాయి కాబట్టి మనం ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటాము, ఇంకో నెంబర్ని ఎక్స్ ప్లస్ 1 అవుద్ది. ఓకే, అండ్ ఆల్సో గివెన్ దట్ సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈక్వల్స్ టు 365. దట్ మీన్స్ ఎక్స్ను స్క్వేర్ చేస్తాము. స్క్వేర్స్ అన్నారు కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఏమవుద్ది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఎక్స్ ప్లస్ 1కి స్క్వేర్ ఏమవుద్ది, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుద్ది. సో వాటిని సమ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ సమ్ అంటే ప్లస్ చేయాలి. ఈక్వల్స్ టు 365. ఓకే, సో ఇక్కడ మనము దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నట్టయితే సో ఎక్స్ స్క్వేర్ ఆ విధంగా రాసుకుంటాము సేమ్. ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ప్రకారం ఉంది మనకి. సో ఇందులో ఎక్స్ వచ్చి ఏ అవుద్ది అండ్ 1 వచ్చేసి బి అవుద్ది. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకున్నట్టే ఏమి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఐడెంటిటీ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇదే కదా ఐడెంటిటీ. సో దీని ప్రకారం మనము దాన్ని ఎక్స్పాండ్ చేసుకున్నట్టయితే కనుక ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab, దట్ మీన్స్ 2 × x × 1 ఏమవుద్ది, 2x అవుద్ది. ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ మీన్స్ 1 అవుద్ది. ఈక్వల్స్ టు 365. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుద్ది, 2x స్క్వేర్ అవుతుంది. ప్లస్ 2x ప్లస్ 1 స్క్వేర్ మీన్స్ 1. ఈ 365 మనము ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసుకుంటే -365 అవుద్ది. ఈక్వల్స్ టు 0. ఓకే, క్లియరా? నెక్స్ట్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 -364 ఎంత అవుతుంది, -364 అవుద్ది. అంతే కదా, మైనస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సింబల్ మైనస్ వస్తుంది. 365లో 1 కట్ చేస్తే 364 వస్తుంది. సో నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఈక్వేషన్ అంతటినీ కూడా 2తో డివైడ్ చేస్తాం. అంటే 2x స్క్వేర్ని 2తో డివైడ్ చేస్తాము. తర్వాత 2xని కూడా 2తో డివైడ్ చేస్తాము. అదేవిధంగా 364ని కూడా 2తో డివైడ్ చేస్తాం. చేస్తే కనుక మనకి 2 క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 1s ఎక్స్ వస్తుంది. ఇక్కడ డివైడ్ చేస్తే కనుక 182 వస్తుంది. ఈక్వల్స్ టు 0. అగైన్ మనకి 182కు ఫ్యాక్టర్స్ తెలుసు కదా, ఇంతకుముందు ప్రాబ్లంలోనే మనం డిస్కస్ చేసాము. 182కు ఫ్యాక్టర్స్ ఏమి, 182కి 14 × 13. సో ఇక్కడ మనము కట్ చేయాలి. 14లో 13 కట్ చేస్తే 1 వస్తుంది కదా. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి ప్లస్ ఇస్తాం అండ్ స్మాల్ నెంబర్కి మైనస్ ఇస్తాం. సో అప్పుడు చేసినట్టయితే సో ఎక్స్ స్క్వేర్ సేమ్ అదే విధంగా రాసుకుంటాము. 182 కూడా సేమ్ అదే విధంగా రాసుకుంటాము. ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ప్లస్ 14x మైనస్ 13x. ఓకే, నెక్స్ట్ మనము గ్రూపింగ్ చేద్దాం. ఈ రెండు ఒక గ్రూప్ అవుతుంది, ఈ రెండు అనదర్ గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్లో ఎక్స్ కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఎక్స్ ప్లస్ 14xలో ఒక ఎక్స్ బయటకు వస్తే ఏమొస్తుంది, ఇంకా 14. నెక్స్ట్ అగైన్ మనకు ఇక్కడ ఏమొస్తాయి, సేమ్ ఇక్కడ కూడా ఏం రావాలి, అదే ప్రోడక్ట్ రావాలి కాబట్టి ఎక్స్ ప్లస్ 14 వస్తుంది, అదే టర్మ్ రావాలి. మరి ఇక్కడ -13x ఉంది, ఇక్కడ ఏమో ఎక్స్ ఉంది. మరి ఏం తక్కువైంది, ఇక్కడ -13 రాసుకుంటే సరిపోద్ది. దట్ ఈక్వల్స్ టు 0. సో దట్ మీన్స్ మళ్ళీ ఎక్స్ ప్లస్ 14 కనుక కామన్ తీసినట్టయితే
ఎక్స్ ప్లస్ 14 కామన్ తీస్తే ఇక్కడే ఉంటుంది, ఇంకా ఎక్స్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది ఇంకా -13 ఈక్వల్స్ టు 0. సో దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్స్ టు 0 అవుద్ది. తర్వాత ఎక్స్ -13 ఈక్వల్స్ టు 0 అవుద్ది. ఈ విధంగా. సో అప్పుడు ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ +14 ఇటువైపు వెళ్తే ఏమవుద్ది, ఆర్హెచ్ఎస్ వైపు -14 అవుద్ది. ఎక్స్ -13 0 అయినప్పుడు ఈ -13 ఇటువైపు వెళ్తే ఏమవుద్ది, +13 అవుద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +13. బట్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబరే తీసుకోవాలి. కానీ ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి ఇది తీసుకోకూడదు. ఓకే, సో ఇది బట్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. సో కాబట్టి మనము ఇది తీసుకోమన్నమాట. ఇది తీసుకోం. ఎక్స్ ఈక్వల్ టు 13 మాత్రమే తీసుకుంటాం. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నంబర్స్ ద రిక్వైర్డ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈక్వల్స్ టు, సో వన్ నెంబర్ 13 తీసుకుంటాము అండ్ అనదర్ నెంబర్ ఏమవుద్ది, 14 అవుద్ది. సో కన్జిక్యూటివ్ కాబట్టి మనకి 14 అవుతుంది. ఈ విధంగా చేస్తాం. ఓకే.